హలో దోస్తో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టైటిల్ చూస్తారు కదా ఓపల్ చైన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దుబాయ్కి సంబంధించి ప్రాజెక్టు 3 months అయితే అయిందనమాట. ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి సిదరా ప్రాజెక్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంటుంది మైనింగ్ ఇంటర్ఫేస్. సో ఈ ప్రాజెక్టు ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. సో మైనింగ్ సెక్షన్ వచ్చేసి సేమ్ 24 hours ఒకసారి 24 hours ఒకసారి మైనింగ్ సెక్షన్ అయితే ఉంటుంది. రిఫర్ చేస్తే ఒక కాయిన్ అనేది యాడ్ అయితే అవుతుంది. సో రిఫరల్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ అయితే అవుతారో వాళ్ళకు కూడా ఒక కాయిన్ అయితే వస్తుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా ఏ టు జెడ్ పిన్ టు పిన్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. అలాగే కేవైసీ ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనము కేవైసీ అనేది వితౌట్ డాక్యుమెంట్స్తో కేవైసీ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఫేస్ వెరిఫికేషన్తోనే 24 hours లోనే మనకు కేవైసీ అనేది అప్రూవల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం మైన్ చేసిన కాయిన్స్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్న తర్వాత సో ఎవరికైనా మనం సేల్ అయితే చేసుకోవచ్చు. సో బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ నేను రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ తర్వాత కేవైసీ ఎలా సబ్మిట్ చేసుకోవాలి 24 hours లోనే కేవైసీ ఎలా అప్రూవల్ అవుతుంది అనే దాని మీద క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ 2 వీడియోస్ చూస్తే మీకు ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా అర్థమైపోతుంది. సో టోటల్గా మీరు కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ కేవైసీ అనేది అప్రూవల్ అయిన తర్వాత సో మీరు మైన్ చేసిన కాయిన్స్ ఇప్పుడు వాలెట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎలా మనం సేల్ చేయాలి అనే దాని మీద ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవుతామండి. అన్నిటికన్నా ముందు ఫస్ట్ మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతామండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా QR కోడ్, ఈ QR కోడ్ని స్కాన్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వచ్చు. సో అర్థమైందిగా, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఓపల్ చైన్ యాప్ అనేది ప్రజెంట్ ప్లేస్టోర్లో అవైలబుల్ అయితే లేదు. ఏపీకే యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ వీడియోలో నేను క్లియర్గా ఈ అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ చేశాను. ఆ రిజిస్టర్ వీడియో అయితే చూడండి. మీరు ఫస్ట్ మా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో ఓపల్ చైన్ అప్లికేషన్ని వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు కదా. మీరు మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మైన్ చేసిన కాయిన్స్ అయితే ఉంటాయి కదా. సో నా అకౌంట్లో వచ్చేసి 631 కాయిన్స్ అయితే ఉన్నాయి అనమాట. టోటల్గా రిఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్, అలాగే నేను మైన్ చేసిన కాయిన్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు నా అకౌంట్ అనేది కేవైసీ కూడా కంప్లీట్గా అప్రూవల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వేరే అదర్ పర్సన్కి నేను సేల్ చేయాలి అనుకుంటున్నాను. అంటే సో ఎలా అమ్మాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మన అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 631 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. నేను ఒక 500 కాయిన్స్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, 500 కాయిన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. అది మీ అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ పక్కన కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎన్ని కాయిన్స్ మీరు వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అన్ని కాయిన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అనమాట. సో మిగతా రిమైనింగ్ కాయిన్స్ వచ్చేసి ఇక్కడ 131 కాయిన్స్ అనేవి ఇక్కడ మైనింగ్ సెక్షన్లోనే ఉన్నాయన్నమాట. సో మిగతా మొత్తం వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో మిగతా కాయిన్స్ మొత్తం వాలెట్లో అయితే ఉన్నాయన్నమాట. సో వాలెట్లో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాలెట్లోకి వెళ్ళి మనం వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కింద మీకు వాలెట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ కింద వాలెట్ అని కనిపిస్తుంది కదా, ఈ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత టోటల్గా నా వాలెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఐ సింబల్ అయితే ఉంది కదా, ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేయగానే టోటల్గా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 831 కాయిన్స్ అయితే ఉన్నాయి నా వాలెట్లో. సో ఇందులో నేను ఒక 500 కాయిన్స్ అనేది వేరే వాళ్ళకు సేల్ చేయాలి అనుకుంటున్నాను. వేరే వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఇక్కడ నుంచి వాళ్ళకు సేల్ చేస్తున్నాను అనమాట. సో ఈ కాయిన్ ప్రైస్ వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ మీరు నాకు సేల్ చేయాలి అమ్మాలి అనుకుంటే కనుక 1.50 అంటే ₹1.50. అర్థమైందిగా, 1.50 రూపీస్కి నేను ఒక్కొక్క కాయిన్ అయితే తీసుకుంటాను. మార్కెట్లో ఎవరైనా ఎక్కువ ప్రైస్కి తీసుకుంటే కనుక వాళ్ళకి మీరు సేల్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఎవరికైనా సేల్ చేయాలి అమ్మాలి అనుకుంటే కనుక ఇక్కడ సెండ్ అని ఉంది కదా, రిసీవ్ సెండ్. సో మీరు కొనాలి అనుకుంటే కనుక వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ రిసీవ్ అని ఉంది, లేదా ఇక్కడ వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా, పక్కన కాపీ అని ఉంది కదా, కాపీ మీద అది క్లిక్ చేయగానే మీ వాలెట్ అడ్రస్ అనేది కాపీ అయిపోతుంది. లేదా ఇక్కడ QR కోడ్ అది కనిపిస్తుంది, QR కోడ్ స్క్రీన్ షాట్ అనేది తీసి సో వాట్సాప్ ద్వారా వాళ్ళకు ఈ వాలెట్ అడ్రస్ కానీ QR కోడ్ కానీ వాళ్ళకు పంపిస్తే కనుక మీకు వాళ్ళు కాయిన్స్ ఎన్ని కావాలంటే అన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ఆ ట్రాన్స్ఫర్ చేసిన కాయిన్స్ ఆటోమేటిక్గా ఈ వాలెట్లో యాడ్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా. సో నేను అమ్మాలి
కాబట్టి వేరే వాళ్ళకు ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తున్నాం. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నేను ఎవరికైతే అమ్మాలి అనుకుంటున్నానో వాళ్ళ ఒక వాలెట్ అడ్రస్ అనేది నాకు పంపించారనమాట వాళ్ళు. సో ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు పంపించిన వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలా వాలెట్ అడ్రస్ అనేది పంపించాల్సి ఉంటుంది మీరు కొనాలి అంటే కనుక నా దగ్గర నుంచి. సో అర్థమైందిగా, మీరు అమ్మాలి అంటే నా వాలెట్ అడ్రస్ అనేది మీకు పంపిస్తాను. మీరు సెండ్ మీద క్లిక్ చేసి నాకు ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఎలా అయితే సేల్ చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో నేను పంపిస్తాను ఇలా వాలెట్ అడ్రస్, ఇలా కాపీ చేసుకోండి వాలెట్ అడ్రస్ అనేది మీరు వాట్సాప్ ద్వారా కాపీ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు సెండ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత నా వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇంటర్ వాలెట్ అడ్రస్ ఆర్ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా, సో ఇక్కడ పేస్ట్ చేయండి. వాట్సాప్ ద్వారా మీరు కాపీ చేసుకున్న వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద అమౌంట్ అని ఉంది కదా, ఓకే 0 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓపాల్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎన్ని కాయిన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు? నేనైతే 500 కాయిన్స్ అతనికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. 500 కాయిన్స్, ఓకే 500 కాయిన్స్ నేనైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను కాబట్టి 500 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఓకే సెండ్ ఓపాల్ అని ఉంటుంది. ఓకే, సెండ్ ఓపాల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఫీజు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్. ఓకే, సో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ కదా, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీరు ఏం చేయాలి, సో ఎవరికైతే మీరు అమ్ముతున్నారో వాళ్ళకు ఈ స్క్రీన్ షాట్ అనేది పంపించాలి. నేను వీళ్ళకు సేల్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ మీకు ట్రాన్స్ఫర్ చేశాను కాయిన్స్ అని వాళ్ళకు చూపించాలి కదా ప్రూఫ్. సో ఈ స్క్రీన్ షాట్ అనేది వాళ్ళకు వాట్సాప్ చేయండి. ఓకే, సో వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ ఫోన్పే నెంబర్ పెడితే నేను మీకు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేస్తాను. ఓకే, అర్థమైందిగా. ఇలా మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ ప్లస్ ఫోన్పే నెంబర్ పెడితే మీకు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేస్తాను. సో అర్థమైందిగా 1.50 రూపీస్ అంటే ₹1.5కి ఒక కాయిన్ అయితే నేను తీసుకుంటాను. నాకన్నా ఎక్కువ బెటర్ ప్రైస్ ఎవరైనా ఇస్తే కనుక వాళ్ళకైతే సేల్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ ఓపాల్ చైన్ అప్లికేషన్కి అయితే వచ్చేయండి. ఇంకా ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఎన్ని ఉన్నాయి కాయిన్స్ ఇప్పుడు చూద్దాం. 331 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఓకే, మేము ఎవరికైనా అమ్మితే ఇక్కడ రెడ్ కలర్లో మైనస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటే కనుక ఇక్కడ ప్లస్ సింబల్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్నాను ఆల్రెడీ. 93 ఒక పర్సన్ దగ్గర నుంచి కొన్నాను. 117 కాయిన్స్ ఒక పర్సన్ దగ్గర నుంచి కొన్నాను అనమాట. సో ఒక కాయిన్ వేరే అదర్ వాలెట్ నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను. సో ఇలా మీరు ఈ ఓపాల్ చైన్కి సంబంధించి కాయిన్స్ మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇది P2P మార్కెట్ ఆ ప్రైస్కి అయితే జరుగుతుంది. ఇది రాను రాను మనకు మంచి ప్రైస్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆ తక్కువ ప్రైస్కి తీసుకుంటూ ఉన్నాము. కొన్ని రోజులు వెయిట్ చేయండి, సేల్ చేసుకోకుండా అలాగే హోల్డ్ చేసుకోండి. మంచి ప్రైస్కి మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఆప్షన్స్ మనకు యాక్టివేట్ అయితే కనుక సో మంచి ప్రైస్కి ఈ ఓపాల్ చైన్కి సంబంధించి కాయిన్స్ అనేవి మనకు మంచి ప్రైస్కి సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, ఈ ప్రాజెక్ట్ని మాత్రం వదలకుండా మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోండి. సో ఇంటర్లింక్తో పాటు చాలా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి, ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులు. సో ఇంటర్లింక్ ఉంది, సిద్రా ఉంది, పై ఉంది, ఓపాల్ చైన్ ఉంది. నిన్న ఒకటి చెప్పాను నేను VLX అది ఉంది, టిక్కైన్ ఉంది, టోక్కైన్ ఉంది. ఇలా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులు. మేము ఏ ప్రాజెక్టులో మైన్ చేస్తున్నామో ఆ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని లింక్స్ మా వాట్సాప్ ఛానల్ అయితే ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మైన్ చేసుకోవచ్చు అనమాట. ఏ ప్రాజెక్టు ఏ ప్రైస్కి లిస్టింగ్ అవుతుందో చెప్పలేం కాబట్టి సో మంచి మంచి ప్రాజెక్టులు అన్నీ నేను చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా, ఇంకొకరు చెప్పినా సో మైనింగ్ మాత్రం కంటిన్యూగా ఆగకుండా కంటిన్యూగా మైనింగ్ చేయండి. ఎందుకంటే ఏ ప్రాజెక్టులు ఏ ప్రైస్తో లిస్టింగ్ అవుతుందో చెప్పలేం కాబట్టి సో ఏదో ఒక ప్రాజెక్ట్ మనకు సక్సెస్ అవుతుంది, ఏదో ఒక ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చేస్తూ పోదాం. ఫ్రీ ప్రాజెక్టులు మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టులు అయితే కాదు. ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల జోలికి అయితే వెళ్ళొద్దు. సో దయచేసి సో ఫ్రీ ప్రాజెక్టులు మాత్రం చేసుకుంటూ వెళ్దాం. సో ఏదో ఒక ప్రాజెక్ట్ మనకు సక్సెస్ అయితే ఇస్తుంది. ఓకే, సో మంచి రిటర్న్ అయితే తీసుకుంటాము ఏదో ఒక ప్రాజెక్ట్లో వదలకుండా. ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులు మాత్రం కంటిన్యూగా మైనింగ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఈ వీడియోని మాత్రం వీలైనంత వరకు షేర్ అయితే చేయండి. మా ఫేస్బుక్ పేజ్ని, యూట్యూబ్ ఛానల్ని, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవుతామండి. వాట్సాప్ ఛానల్ని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు ఫాలో అవుతామండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.